శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈ పరాభవనామ సంవత్సరము మరియు రాశుల వారీగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలాలు ప్రధానంగా గురువు, శని, రాహుకేతువులను అనుసరించి చూస్తూ ఉంటాం. ఈ గురుగ్రహము కర్కాటక రాశిలోకి, ఆ తర్వాత సింహరాశిలోకి గురుగ్రహము కర్కాటక రాశిలో జూన్ 2 వరకు, ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశము ఉంది. రాహుకేతువులు మకర కర్కాటక రాశిలో ప్రవేశము. శని సంవత్సరం మొత్తం మీనరాశిలో ఉంటాడు. మీనరాశి వారికి జన్మ శని అని అంటారు. అయితే మొట్టమొదలుగా ఈ మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరము గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పరాభవనామ సంవత్సరము మేషరాశి వారికి 11 రూపాయల ఆదాయము, 5 రూపాయల ఖర్చు. 2 మంచి వాళ్ళైతే 4 చెడ్డవాళ్ళు. ఈ సంవత్సరము మేషరాశి వారికి శ్రమకు తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం. అడుగడుగున గ్రహాల మద్దతు ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం నిదానంగా వ్యవహరించడం అవసరము. లగ్నంలో రవి శుక్ర స్థితి ఉంటుంది. 3వ ఇంట గురువు, 5లో కేతువు, 11లో రాహు చంద్రుడు మరియు 12లో బుధ శని కుజ కలయిక. రవి శుక్ర కలయిక వలన స్త్రీ వల్ల ధనం వస్తూ ఉంటుంది. సంసారపరంగా పిల్లల ద్వారా ధనప్రాప్తి కలుగుతుందని చెప్పవచ్చును. తృతీయము గురుస్థితి వలన 9, 12 అధిపతి, 3వ 6 అధిపతి బుధుడు శని కుజ కలయిక. 12లో పోటీ పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించటానికి చాలా శ్రమపడాలి. కానీ పంచమ స్థితి పొందిన కేతు వల్ల జ్ఞానకారకుడు గనుక ఫలితాలు వస్తూ ఉంటాయి. 11వ ఇంట రాహు చంద్రస్థితి మానసిక నిర్భరం కొరకు ప్రయత్నించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక గోచారరీత్యా శని 12వ ఇంట సంచారము, ఏలినాటి శని నడుస్తూ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. గురువు జూన్ వరకు 3లో, ఆపై 4వ ఇంట కర్కాటకంలో ఉచ్చస్థితికి వస్తూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటాడు. రాహు కేతు డిసెంబర్ వరకు 11వ స్థానంలో రాహు, 5వ స్థానంలో కేతువు, ఆపై 10వ స్థానంలో రాహు, 4వ స్థానంలో కేతు సంచారం ఉంటూ ఉంటుంది. మరి గ్రహాలను అనుసరించి మరి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే, ఉద్యోగ వ్యాపార రీత్యా ఆఫీసుల్లో పనిభారం పెరిగిన రాహుబలం వల్ల మీ కష్టానికి గుర్తింపు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. జూన్ తర్వాత ప్రమోషన్ లేదా బదిలీ సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగం వారికి డిసెంబర్ తర్వాత విశేష అధికారం లభిస్తూ ఉంటుంది. ఇక ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు ఆర్థికంగా సువర్ణకాలం. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే జూన్ తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తూ ఉంటారు. సంతాన విషయంలో ఉన్న ఆందోళనలు అక్టోబర్ తర్వాత తొలగిపోతూ ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఏలినాటి శని ప్రభావం వల్ల కాళ్ళ నొప్పులు, నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో అప్రమత్తంగా ఉండాలని సూచన. వీరు పరిహారాలు ఏం చేసుకోవాలి అని చెప్పన్నప్పుడు, శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావ నివారణ జరుగుతూ ఉంది. నిత్యము హనుమాన్ చాలీసా పఠించడము, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము,
ఆడవారైతే మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. మనోధైర్యము కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. ఆడవారు గోవిందనామాలు లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు చదవడం మంచి ఫలితాలనిస్తూ ఉంది. గురువారం దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా దర్శనం చేసుకోవడము, పసుపు రంగు వస్త్రము వస్తువుల దానం చేయడము మంచిది. నిత్యము సంకటనాశన గణేష స్తోత్రం చదవడం వల్ల గృహంలో అశాంతి తొలగిపోతూ ఉంటుంది. సోమవారము ఒకసారి శివాభిషేకము, నిత్యము దుర్గాస్తుతి, సూర్యోదయ సమయమున సూర్యునికి అర్ఘ్యము నమస్కారము, లక్ష్మీస్తుతి, విష్ణు సహస్రనామ పారాయణము శ్రవణము శుభ ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసా, మన్యసూక్త పారాయణము, శనివారం హనుమద్ దర్శనము, విష్ణు దర్శనము లాభదాయకములు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారు చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని వీరికి అన్ని శుభాలు కలిగేటట్టు చేసుకోవాల్సిందిగా మనవి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే శ్రమ మాత్రం నీది, ఫలితం మాత్రం దైవానిది. ఎంత శ్రమ చేసినా కానీ ఆ శ్రమ అనేటువంటిది నీది, ఫలితం మాత్రం దైవానికి వదిలేయాలి అనేటువంటి సూత్రంగా ముందడుగు వేయండి. గ్రహబలం అనుకూలంగా ఉంది, కానీ కాస్త ఓర్పు వహిస్తే ఈ పరాభవనామ సంవత్సరం మీకు విజయాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.